హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నారు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొరమే నిగిరి అనమాట. ఈ కొరమే నిగిరి ఎట్లా చేశాను ఏంటంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా చూసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ నా ఛానల్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ఓకేనా? మీ లావణ్య. థ్యాంక్ యూ. అలాగే ఈ కొరమే నిగిరి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా ప్రిపేర్ చేశాను నేను మీతో షేర్ చేసుకుంటాను. కొరమే నిగిరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరమే పీసెస్ తీసుకున్నాం. ఇట్లా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి 2 ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీనికి మసాలా యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నెక్స్ట్ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. ఇలాంటి స్మాష్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్కి అలా పట్టించుకొని అలా పెట్టేసుకుంటే ఉల్లిపాయ మగ్గిన తర్వాత వెంటనే వేసేసుకుంటే మనకి కూర అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఏది వేయాలనేది టెన్షన్ అనేది ఉండదు అనమాట. ఓకేనా? ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్ పీసెస్కి పట్టించేయండి. వాడేది ఇలా ముక్కలంటికి పట్టించేసేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకుంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయ మగ్గిన తర్వాత వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా బాండీ వీటికిన తర్వాత దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సరిపోతుంది అన్నమాట దీంట్లో ఆయిల్. ఓకేనా? మన ఎగురు కదా, కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, అండ్ నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం. ఒక 10 మినిట్స్ ఇది మగ్గిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మనం పక్కన దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఓకేనా? అట్లా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఓకేనా? చేపల కూర దగ్గరికి అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మసాలా ఏంటంటే ధనియాలు, కాస్తంత రైస్, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసాను అనమాట. ఇందులో కాస్తంత మిరియాలు, కాస్తంత మెంతులు కూడా యాడ్ చేసుకున్నాం. దీన్ని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో మిక్స్ చేసేసుకుంటే మనకి మసాలా పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది వేయటం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రై అయిపోయింది. దీన్ని అయితే పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మన కర్రీ అయితే ఇట్లా కుక్ అయిపోతుంది కదండి. దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా యాడ్ చేసుకొని ఇది ఒక 10 మినిట్స్ ఉంచుకొని కట్టేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మన మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. మనం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. ప్రాపర్గా కుక్ అవ్వాలి కాబట్టి మనం మూత యాడ్ చేసుకుందాం. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొరమే నిగురు
ఈజీ అండ్ టేస్టీ కొరమేను ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటని నేను మీతో షేర్ చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా చూసేయండి. సింపుల్ అండ్ ఈజీగా ఎట్లా చేసుకోవాలనేది ఈ కర్రీతో నేర్చుకోవచ్చు అనమాట ఎవరైనా. ఓకేనా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ నా ఛానల్ ఫాలో అవుతా ట్రై చేయండి. మీ లావణ్య. థ్యాంక్ యూ.